మన భారతీయ భవిష్యత్తు ముందుగా తరగతి గది నుంచే మొదలవుతుందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విద్యార్థులకు సూచించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని లింగరాజుపల్లి బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య పాఠశాలలో జరిగే విద్యా విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని, ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఎలక్ట్రిసిటీ విధానం కూడా ప్రమాదవస్థితికి చేరిందని ప్రిన్సిపల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల గదులకు వెళ్లిన చైర్మన్ బక్కి వెంకటయ్య పిల్లలలో ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. అనంతరం భోజన వసతిలోకి వెళ్లి ఏమైనా నాణ్యత లోపంపై ఆరా తీశారు. పాఠశాలను ఉద్దేశించి మాట్లాడిన వెంకటయ్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానని, అదేవిధంగా సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ రహీముద్దీన్, దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్, బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న మరియు టీఆర్ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి, పూజిత, వెంకటరెడ్డి, బండారు దేవేందర్, డప్పు శివరాజం, స్వామి, శివ, కనకరాజు, పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి బిల్డింగ్ మాత్రం చాలా డిసాబిలిటీ కండిషన్లో ఉన్నది. మరి అక్కడ డార్మెంటరీ కానీ, అక్కడ నివాసం ఉండేటువంటి పిల్లల నివాసం ఉండే రూమ్ల వసతి కానీ ఇమ్మీడియట్గా డిస్మెంటల్ చేసి కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చి మేము కూడా ఇవన్నీ స్కూల్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసేది ఉంటుంది. తప్పకుండా ఈ స్కూల్ కోసం తప్పకుండా కొత్త బిల్డింగ్ కావాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా కొంచెం ఫర్నిచర్ కొరత కూడా ఉన్నట్టున్నది, బెడ్స్ కానీ అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా కొంత ఉన్నట్టున్నది, అవి కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసి, మరి కరెంట్ అయితే ఇమీడియట్గా ఇప్పుడే డీ గారితో మాట్లాడినా, మరి ఇమీడియట్గా షిఫ్ట్ చేయించి చర్యలు తీసుకోమని చెప్పి కూడా మరి డిఏ గారిని ఆదేశించడం జరిగింది. మరి ఎంత బడ్జెట్ అవసరం ఉన్నా తీసుకొని మరి ఎస్సీ గారితో మాట్లాడి అవసరం ఉంటే సీఎం గారితోనైనా చెప్పి బడ్జెట్ ఇప్పించి కరెంటు తత్వమే షిఫ్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మిగతా సమస్యలన్నీ కూడా మరి స్వప్న గారు, ప్రిన్సిపల్ గారు చాలా విషయాలు మాకు సమగ్రంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఇక్కడ కొత్త బిల్డింగ్ కావాలి, మరి డిస్వాల్టెడ్ కండిషన్లో ఉన్నది, మరి ప్రమాదం స్థాయిలో ఉన్నది కనుక కావాలని చెప్పి కూడా అందరూ కోరినారు. మరి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి సత్వరమే మంజూరు అయ్యే విధంగా మొదటి పేదలోనే వచ్చే విధంగా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉన్నది. మరి ఇక్కడ మంచి పిల్లలు తయారై సైనికులు తయారై మరి భారత పౌరులుగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ స్కూల్ నుంచే, ఈ కాలేజీ నుంచే మరి మంచి మంచి ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, కలెక్టర్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ అటువంటి ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే మరి మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఆ మౌలిక సదుపాయాల కల్పనకు మా వంతు కృషి తప్పకుండా చేసి ఈ ప్రాంత వ్యక్తిగా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ప్రిన్సిపాల్ గారిని, ఇక్కడ స్థానిక నాయకులను, మరి ఒక మా బాలురందరినీ, మా విద్యార్థులను కలిసేటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు ధన్యునిగా భావిస్తూ మీ అందరికీ జై భీములు, జై తెలంగాణ.